श्रीमद्भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नाम 18ोऽध्यायः। నీ పేరు ఏంటి? హాసిని. హాసినియా? మరి ఎస్ట్ క్లాస్? నువ్వేం చదువుతున్నావు? థర్డ్. చాలా 7 ఏళ్ళకి ఓ పిల్లకి 700 శ్లోకాలు భౌతికత వచ్చినాయి. మన వాళ్ళకి 70 వచ్చినా ఒక శ్లోకం రాదు. మరి బాగా పెద్ద వయసు వస్తే పెద్దోళ్ళు అయినట్టు కాదు కదా. నీకెవరు నేర్పించారా? మేడం పేరు? అదే మేము అక్కడి నుంచే వచ్చాము. సో పిల్లలకి 7 ఏళ్ళకి 700 శ్లోకాలు వచ్చినాయి. మీరు కావాలంటే చెక్ చేయండి. ఇంకో శ్లోకం అడుగుతాను తల్లి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతరం భాగ్యం. నిన్న మేము అప్పాజీ చేతుల మీదుగా నిన్న మాకు సనాతన దత్తబంధు అని కార్యక్రమం, ఆ కార్యక్రమంలో మాకు భాగ్యం అబ్బింది. ఇప్పుడు ఇంకో శ్లోకం అడుగుతాను. అనన్య తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం యేప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం అహం. తల్లి ఇప్పుడు ఎన్నాళ్ళు నేర్చుకున్నావు ఇవన్నీ? 9 months. ఏమండి, నాకొక్క శ్లోకం కూడా భగవద్గీత రాదు అనేవాళ్ళు కొండ మీద ఉన్నారో ఏమన్నా చేసుకోండి. అది తర్వాత ఏంటి? అది దాని అర్థం. అది కొండ మీద ఎందుకున్నాం? ఇలాంటి బంగారు కొండను చూసుకోవడాను. అవునా? నాకు శ్లోకాలు రావు, సినిమా పాటలు వస్తాయా? సీరియల్లో చెత్త వస్తుందా? 9 నెలల్లో, ఇప్పుడు 9 నెలల అమ్మ కడుపులో ఎవరైనా ఉంటాం, కానీ 9 నెలల్లో 700 శ్లోకాలు నేర్చుకుందంటే ఈ బిడ్డని ఏం చెప్పి మనం ఆశీర్వదించాలి? తల్లిదండ్రులను కూడా. అద్భుత. శ్రీ చాముండి మహాబలేశ్వర పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిస్తూ, శ్రీ భగవాన్ అనగాదత్త పరిపూర్ణ కృపా ప్రాప్తిస్తూ, శ్రీ కృష్ణ పరమాత్మ పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిస్తూ. తల్లి నువ్వు నాకే చెప్పాలి. అది నాకు కోరిక ఏంటంటే, నువ్వు ఇతరులందరికీ భౌతిక చెప్పే స్థాయికి రావాలి. నువ్వు వస్తావు. ఎందుకని? నీ వెనకాల ఉన్నది మమ్మీ, నాటి డమ్మీ. అదేనా? మమ్మీ కదా, అమ్మ ఉంది, ఈ అమ్మ ఉంది, ఆ అమ్మ ఉంది. లోపల ఎవరున్నారు? లోపల ఎవరున్నారా? రాముండి. ఇక్కడ హాసిని మహాముండి. అంతే కదా. మొండిది కాబట్టి నేర్చుకుంటుందా అండి? నేర్చుకుంటుందా? మొండిదంటే పట్టుదల అని అర్థం. సరే, ఇంకొక శ్లోకం అడుగుతాను. మమైవాంశో జీవలోకే జీవభూతసనాతనః శరీరం యదవాప్నోతి యచ్చాపుత్కామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. ఇంకోటి చెప్తాను. ఇది 15. అంటే అక్కడక్కడ అడుగుతున్నాను నేను. మరి 22 ఏళ్ల వయసులో 32 రోజుల్లో భౌతికత అంతా చదివాను. నువ్వు 9 నెలలు మొత్తం శ్లోకాలు నేర్చుకున్నావు. నా కోరిక ఏంటంటే, నన్ను అందరూ ఒక్కసారి రెడీ చేతి పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. నా కోరిక ఏంటంటే, నువ్వు ఇంకొక 7 ఏళ్ళు టైం తీసుకో, పర్వాలేదు. భగవద్గీతలో నిన్ను ఏ నెంబర్ అడిగినా ఆ శ్లోకం చెప్పారు. అర్థం చెప్తే శ్లోకం చెప్పారు, శ్లోకం చెప్తే అర్థం చెప్పారు. అదవుతుందా? ఇప్పుడు ఇంకోటి చెప్తాను. మాత్ర
బాబా మాకు గెలి చెప్తాం పాప మనకు అర్థం కదా లాగా పరిగెత్తేయాలి. వచ్చేయండి వచ్చేయండి. పురుషం పురుషర్షభా సమదుఃఖస్థం క్షీరం సౌందర్యాయ కల్పతే నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శికి. ఇప్పుడు ఇంకోటి అడుగుతాను తల్లి, ఓకేనా తల్లి? ఏవం ఈ వారికి వచ్చింది. శ్రీపరమాత్మనే నమః. అథ ద్వాదశోధ్యాయః భక్తియోగ. నో నేను అడిగింది ఏవం పరంపర 4 ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతపః స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఓకే. మత్త పరతరం మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. రసం నాకు ఇష్టం. ఆ శ్లోకం చెప్పాయి. రసోహమప్సు కౌంతేయ తథాస్మి సూర్యయో అందరు తీసుకుంటారా? ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. ఆకాశంలో దీని అర్థం ఏంటంటే ఆకాశంలో శబ్దం వస్తుందే అది నేనే. నీళ్లు తాగుతామే టేస్ట్ ఉంటుందే, గొంతు దప్పికి తీరుతుందే అది నేనే. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నావే ఆ శ్లోకానికి అర్థం ఈ భూమి యందు సుగంధం నేనే అంటారు. చెప్పు ఆ శ్లోకం. పుణ్యోహం గంధ వ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. అదవుతుందా? తపస్సు చేసే వాళ్ళు తపస్సు నేనే, ఈ జీవులందరిలో జీవాన్ని నేనే, ఈ మట్టిలో సుగంధాన్ని నేనే. అంటే కృష్ణుడు కాంతి ఏదీ లేదు, అంతా ఆయనే. అది మనకి తెలిస్తే ఇంక శత్రువులు ఎవరు ఉండరు. కాబట్టి ప్రపంచం అంతా ఎవరు కొట్టుకోకూడదంటే ఏం పంచాలి? గీత. ఏ గీత? భగవద్గీత. నేను చెప్తాను చెప్పండి. జై జై గీత. మీరు భగవద్గీత అనండి. జై జై గీత. జై జై గీత. జై జై గీత. కాబట్టి భగవద్గీత మీరు చదవండి. ఇదిగో ఇలాంటి అమ్మల్లాగా ఇలాంటి పిల్లలకి నేర్పించండి. అప్పుడు ఈ ప్రపంచంలో ఎటువంటి కొట్లాట్లు, ఎటువంటి గొడవలు, ఎటువంటి ద్వేషం ఉండదు. మనం భౌతికత చదవట్లేదు, భౌతికత చెప్పట్లేదు, భౌతికత వినట్లేదు, భౌతికత ఇలా పిల్లలకు నేర్పించట్లేదు. కాబట్టి ఎవడో దరిద్రుడు వస్తున్నాడు, మదేవుడిని నమ్మాలి, నమ్మకపోతే నాశనం అయిపోతాం, నరకాన్ని పోతామని ఆ అక్కర్లేని దరిద్రం మన మీద పెడుతున్నారు. అందుకని మీరు ఎప్పుడైనా ఇప్పుడు మనం ఇక్కడ అమ్మవారిని కొలుచుకున్నాం, ఆ పక్కన శివాలయం ఉంది. శివాలయంలో ఎవరున్నారు? శివం. శివానికి మొక్కాలా శవానికి మొక్కాలా? మరి దర్గాకి వెళ్తే దేన్ని మొక్కినట్టు? శవానికి పడుకోబెట్టిన శవం. శవం కావాలా శివం కావాలా? గీత కావాలా రోత కావాలా? దత్త కావాలా చెత్త కావాలా? హ్యాపీ కావాలా బీపీ కావాలా? ఇవి కావాలి అనుకుంటే గీత చదవండి. అదొందా జై జై గీత. భగవద్గీత. జై జై గీత. భగవద్గీత. జై జై గీత. భగవద్గీత. కృష్ణుడు ఈ వయస్సులో ఏం పట్టుకున్నాడు? ఈ పిల్లకి 7 ఏళ్ళు. గోవర్ధన్ గిరి. అర్థమైందా? కృష్ణుడు 7 ఏళ్ల వయసులో గోవర్ధన్ గిరి ఎత్తి పట్టుకున్నాడు. ఈ పిల్ల 7 ఏళ్లకి 700 శ్లోకాలు నేర్చుకుంది. మనం ఏంటి చెప్తే అందుకని ఈ పిల్ల మేము ఎంచుకుంటాం. మా పిల్ల కదా, మా పిల్ల కదా. మా బంగారు అట్లా ఒక ఫోటో తీయండి మా అమ్మకి. అక్కడ లోపల ఎవరున్నారు? అక్కడ చాముండి, ఇక్కడ కూడా చాముండే. ఈడు బాల చాముండి. అమ్మయ్య మా అమ్మ కదరా నానా. శ్రీ చాముండేశ్వరి మాయకి, శ్రీ మహాబలేశ్వరునికి నమ. పార్వతీపదే హర హర మహాదేవ్. తల్లి నాన్న, నువ్వు ఇప్పటిదాకా నువ్వు పంచిపెట్టింది జ్ఞాన సుగంధం, అవునా తల్లి నాన్న? అందుకని నువ్వు నా కోరిక చెప్పాను కదా, నువ్వు ఇంకా 7 ఏళ్ళు టైం తీసుకో. అంత కూడా టైం అక్కర్లేదు, ఎందుకు నువ్వు బంగారు తల్లి కదా, నీకు అంత టైం అక్కర్లేదు. నేను 2:14 అంటే చెప్పాను. అదవుతుందా నీకు? సెకండ్ 13 అని చెప్పాను. నేను శ్లోకం చెప్పాను అనుకో, నెంబర్ అయిపోయాను. మీనింగ్ చెప్పాను అనుకో, శ్లోకం చెప్పాను. దాన్ని ఏమంటారు? తరో అంటారు. తెలియ బంగారు తెలియదా? ఇది బృందావన ప్రసాదం. ఒకసారి అంత స్మెల్ చూడండి. బృందావన విహారీ లాల్కి, గిరిరాజ్ గోవర్ధన భగవానికి, శ్రీమద్ భగవద్గీతకి, శ్రీ మహాభారతం కి. నాన్న ఈ వాసన
కాసేపటి తర్వాత పోతుంది. కానీ మా బంగారు తల్లి హాసిని మనకిచ్చిందే జ్ఞాన సుగంధం, అది ఎప్పటికీ పోదు. ఏం పేరు, నాన్న పేరు మీ పేరు? అనుష తల్లి, అను బంగారు తల్లి, అను బంగారు తల్లి. ఇలా కదా అమ్మలందరూ ఉంటే ఈ లోకంలో అసలు ఏ చెడు జరగదు, అని అందరూ మరొకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నమ పార్వతీపతే హర హర మహాదేవ. నా పేరేంటండి? తెలుగు వచ్చేది నా పేరు ఏం పేరు? విన్నారా? బట్టి పట్టలేదు, భగవద్గీత బట్టి పట్టి నేర్చుకోలేదు, పట్టు బట్టి నేర్చుకుంది, విని నేర్చుకుంది. కదా మీ గ్యాంగ్ ఊరికే వెదవ రీల్స్ చేసి బట్టలు తగ్గించి బరువు లేకుండా గురువు లేకుండా అలా బతకూడదు. ఇదిగో ఇలా బతకండి, ఇలా పెంచాలి. గివ్ ద బిగ్ హ్యాండ్ టు ద పేరెంట్స్. సో ఇవి నా పేరోడు అమ్ములు, నా పేరోడు చెప్పనా? నా పేరు రాఖీ. ఇలా చూడు తల్లి, నా పేరు రాఖీ. నువ్వు నాకు భౌతికత బాకీ. నువ్వు చెప్పకపోతే ఐ విల్ ప్లే హాకీ. ఆ తర్వాత మూకీ, నో టాకీ. నువ్వు ఎలా చెప్తావురా? నువ్వు చెప్తావురా? ఇలాంటి అమ్మా నాన్నలు ఇద్దరు కలిపిపోయారు. ఇది చిన్నమాలైపోతుంది. ఒక్కసారి ఈ బంధం ఇలాగే దృఢంగా ఉండుగాక. ఇప్పుడు కూడా దీన్ని మా నలుగురికి ఒక్క ఫోటో. శివరామకృష్ణ, అనూష తోపు, మాకు దీని స్నాప్. ఆశని నువ్వు వెళ్ళగే దుమ్ము లేపు. డోంట్ స్టాప్. బంగారు తల్లి, బంగారు తల్లి. అమ్మ అమ్మ చాలా హ్యాపీగా. అయ్యో మీరందరూ అంటే అందరు పిల్లలు ఇట్లా బంగారు తల్లి లేకపోతే లోకల్ ఏ గొడవలు ఉండవు.